హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తా కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 32. ఇక్కడ ఏమంటాడంటే, టు కంప్లీట్ ఏ గివెన్ టాస్క్ ఇమ్రాన్ టేక్స్ 11 days, తాహిర్ టేక్స్ 15 days అండ్ అమలా టేక్స్ 13 days. వర్కింగ్ టుగెదర్ దే ఫినిష్ ద టాస్క్ అండ్ గెట్ ₹2012. వాట్ విల్ బి ది షేర్ ఆఫ్ ఇమ్రాన్ ప్రొవైడెడ్ ద డైలీ వేజ్ ఈ సేమ్ ఫర్ ఆల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక పనిని చేయడానికి ఇమ్రాన్ 11 రోజులు, తాహిర్ 15 రోజులు మరియు అమలా 13 రోజులు తీసుకుంటారు. వారు కలిసి పనిచేసి మొత్తం ₹2012 పొందుతారు. వేతనం అందరికీ సమానమైన ఇమ్రాన్ వాటా ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 3 మెంబర్స్ ఉన్నారు, ఇమ్రాను, తాహిరు, అమలా. ఈ ముగ్గురు ఒక పనిని కంప్లీట్ చేసి ఆ కంప్లీట్ చేసినందుకు ₹2012 తీసుకుంటారనమాట. మరి తీసుకొని ఇది వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, సో వీళ్ళ ముగ్గురు పంచుకోవాలన్నమాట. పంచుకునే క్రమంలో ఎలా పంచుకుంటారంటే, వాళ్ళ యొక్క సామర్థ్యాలను బట్టి పంచుకుంటారనమాట. అంతేకాదు, ఇప్పుడు ఎవరు వర్క్ ఎక్కువ చేస్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వెళ్తాయి అనమాట, ఎవరు తక్కువ వర్క్ చేస్తే వాళ్ళకి తక్కువ మనీ వెళ్తుంది అనమాట. అలా వాళ్ళ యొక్క సామర్థ్యాలను బట్టి ఈ మనీ అనేది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. సామర్థ్యం అంటే ఏంటి? ఎఫిషియన్సీ. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఎఫిషియన్సీ కడతాం. ఎఫిషియన్సీ కడితే ఏమవుతుందంటే, చూడండి, ఫస్ట్ ఇమ్రాను, తర్వాత తాహిరు, తర్వాత అమల, వీళ్ళు ఉన్నారనమాట. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ. ఇక్కడ ఎఫిషియన్సీలు ఏమవుతాయి అంటే, వీళ్ళు వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారో ఆ డేస్ ఇచ్చారు. ఇది కొన్ని 11 days, 15 days, 13 days ఇచ్చారు కదా. సో ఇమ్రాన్ 11 days కాబట్టి వీడి ఎఫిషియన్సీ ఏమవ్వాలి? వీడికి దీనికి ఇన్వర్స్ అవుతుంది. దీనికి ఇన్వర్స్ అంటే 1/11 అవుతుంది అనమాట. ఎఫిషియన్సీలు డేస్కి ఇన్వర్స్లు ఉంటాయి అనమాట. ఓకేనా? డేస్ ఇక్కడ 11 కాబట్టి ఎఫిషియన్సీ 1/11 అవుతుంది ఇమ్రాన్ది. అలాగే తాహిర్ 15 days కదా, సో ఎఫిషియన్సీ 1/15 అవుతుంది. ఈస్టు అమల 13 days కాబట్టి 1/13 అనేది ఎఫిషియన్సీ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే, 11కి 15కి 13కి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుని మొత్తాన్ని ఎల్సిఎం పెట్టి మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి రేషియో వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? 11కి 15కి 13కి ఏమవుతుందంటే ఎల్సిఎం అనేది 11 × 15 × 13 అనేది ఎల్సిఎం అవుతుంది. ఈ ఎల్సిఎం పెట్టి మొత్తాన్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుందని చూడండి, దీన్ని మల్టిప్లై చేస్తే 11, ఇక్కడ 11 క్యాన్సిల్ అయిపోతుందా? క్యాన్సిల్ అయిపోయి 15 × 13 అవుతుంది. మరి 15 × 13 అంటే చూడండి, ఇది 10 + 5 అంటే 130 + 65 అవునా? 130 + 65 అంటే 195 అవుతుంది అవునా? సో ఇక్కడ 195 వస్తుంది. ఈస్టు ఇక్కడ మల్టిప్లై చేస్తే 15, ఈ 15 క్యాన్సిల్ అయిపోయి 11 × 13 ఉంటుంది. 11 × 13 అంటే 143 అవునా? 143 ఈస్టు ఇక్కడ 13, ఇక్కడ 13 క్యాన్సిల్ అయిపోతే మల్టిప్లై చేస్తే సో 11 × 15 ఉంటుంది, అంటే 165 ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి వీళ్ళ యొక్క ఎఫిషియన్సీల యొక్క రేషియో అనమాట, అంటే వాళ్ళ సామర్థ్యాల యొక్క నిష్పత్తి అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఎఫిషియన్సీలు ఏ రేషియోలో ఉంటాయో వీళ్ళ యొక్క షేర్లు కూడా అవే రేషియోలో ఉంటాయన్నమాట. అంటే సింపుల్గా ఇమ్రాన్ యొక్క షేర్ అనేది 195 parts, తాహిర్ షేర్ వచ్చేసి 143, అమలా షేర్ వచ్చేసరికి 165 అనమాట. అంటే వాళ్ళకి వచ్చిన మనీ అనమాట ఇది. ఓకేనా? సో ఇక్కడ మొత్తాన్ని యాడ్ చేస్తే మొత్తాన్ని యాడ్ చేస్తే ఇక్కడ ఎన్ని పార్ట్స్ అవుతుంది? 195, 165, 143 యాడ్ చేస్తే ఏమవుతుందంటే, ఈ 5 ఇక్కడ తీసుకురా 200 అవుతుందా? 200 ఇది ఒక 160 అంటే 360 అవుతుంది. 360 అని ఇక్కడ ఒక 143 ఉంది, అంటే సింపుల్గా ఇది 503 అవుతుంది అనమాట. ఓకేనా? పార్ట్స్ రూపంలో వీళ్ళకి వచ్చిన మొత్తం ఎంత అంటే 503 parts అనమాట. ఓకేనా? పార్ట్స్ రూపంలో వీళ్ళ యొక్క షేర్లను మొత్తాన్ని కలిపితే 503 parts. ఇక్కడ మనీ రూపంలో కలిపితే మొత్తం ₹2012 తీసుకున్నారు కదా, సో ఇది ₹2012కి ఈక్వల్ అవుతుంది. దీన్ని బట్టి ఇక్కడ 503 1 time, 503 4 times, అలా 140 = 4 rupees అవుతుంది. ఇక్కడ అడుగుతుంది ఇమ్రాన్ షేర్ అడిగాడు. మరి ఇమ్రాన్ షేర్ అంతా 195 parts, 140 = 4 rupees అంటే 195 parts కాబట్టి 195 × 4 అనేది ఇమ్రాన్ యొక్క షేర్ అవుతుంది అనమాట. 4 5s 20, 2 carry, 4 9s 36 అనేది ఒక 2 38 అవుతుంది. 3 carry, 4 1s 4, అది ఒక 3, ఎంత 780 అవుతుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1.
చూడండి క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 322 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఈ కండిషన్ ఇచ్చాడు, ఈ కండిషన్ ఇచ్చేసి దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, దీన్ని ఎక్స్ పవర్ 4ని నేను ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాస్తా, ప్లస్ దీన్ని 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాస్తా. రాయొచ్చా? ఈజ్ ఈక్వల్ టు 322 ఇచ్చాడు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. మరి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab ఫామ్లో రాసుకోవచ్చు. అవునా కదా? ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab అంటే మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వచ్చింది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 322 అని ఇచ్చేసాడు. ఇక్కడ ఏ అంటే ఎక్స్ స్క్వేర్, బి అంటే 1 బై ఎక్స్ స్క్వేర్, ఏ అంటే ఎక్స్ స్క్వేర్, బి అంటే 1 బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది -2 అవుతుంది. -2 అటు వెళ్తే +2 అవుతుంది. +2 అంటే 322 +2 అంటే 324 అవుతుంది అనమాట. అంటే ఫైనల్గా ఇదంతా ఏమవుతుందంటే 324 అవుతుంది. ఓకేనా, ఇది 324. అది ఇటు వస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్గా రాసుకుంటా. ఆ స్క్వేర్ ఇటు వస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. రూట్ 324 అంటే 18 అవుతుంది. ఇక్కడ క్లియర్ చూడండి, ఇదే ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. దీన్ని నేను ఎలా రాస్తానంటే ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab రాసుకోవచ్చు. అవునా కదా? ఇక్కడ మైనస్ ఎందుకు వాడానంటే మనకు కావాల్సింది ఎక్స్ మైనస్. ఓకేనా, ఎక్స్ మైనస్ కాబట్టి ఏ మైనస్ బీ ఫామ్లో రాసుకున్నాను అనమాట. సో దీన్ని ఇలా రాసుకున్నా. సో రాస్తే ఏమవుతుందంటే సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ బీ వాల్యూస్. ఏ అంటే ఎక్స్ మైనస్ బీ అంటే 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందా? +2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఇక్కడ 18 ఉందా? సో 18 అనమాట. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది అటు వెళ్తే 16 అవుతుంది. ఆ స్క్వేర్ అటు వెళ్తే రూట్ అవుతుందా? రూట్ 16 అవుతుంది. డైరెక్ట్గా రాశాను. అప్పుడు ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకేనా, సో దాని వాల్యూ 4. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. క్లియర్ కదా? చూడండి క్వశ్చన్ నెంబర్ 39. ఇక్కడ ఏమంటాడంటే ద 4 sides ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5:6:7 అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 176 సెంటీమీటర్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ లాంగెస్ట్ సైడ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చతుర్భుజం యొక్క 4 భుజాలు 4:5:6:7 నిష్పత్తిలో ఉన్నాయి మరియు దాని చుట్టుకొలత 176 సెంటీమీటర్లు. దాని పొడవైన భుజం యొక్క పొడవును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సపోజ్ ఇది క్వాడ్రిలేటరల్ అనుకుందాం. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? 4 sided క్లోజ్డ్ ఫిగర్ని మనం క్వాడ్రిలేటరల్ అంటాం. దీని యొక్క సైడ్స్ రేషియో ఇచ్చాడు. రేషియో ఎంత అంటే 4:5:6:7 అంటున్నాడు. అండ్ అలాగే మనకి పెరిమీటర్ కూడా ఇచ్చాడు. పెరిమీటర్ ఎంత అంటే 176 సెంటీమీటర్స్ ఇచ్చాడు అనమాట. ఓకేనా, మరి ఇక్కడ చుట్టుకొలత అంటున్నాడు కాబట్టి చుట్టుకొలత అంటే ఏంటి? సైడ్స్ మొత్తాన్ని, భుజాలు మొత్తాన్ని కలిపితే వచ్చేది మనకి చుట్టుకొలత అనమాట. మరి సైడ్స్ ఇక్కడ ఈ రేషియోలో ఉంటే వీటి మొత్తాన్ని కలిపితే యాడ్ చేస్తే నాకేమొస్తుంది? పెరిమీటర్ వస్తుంది. అవునా కదా? మరి ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుంది? 4, 6, 10, 5, 7, 12 అవుతుంది. 10, 12 అంటే 22 అవుతుంది అనమాట. ఓకేనా, సో 22 మీన్స్ 22 పార్ట్స్ అనమాట. ఓకేనా, ఎందుకంటే రేషియో కదా ఇది. సో 22 పార్ట్స్ అనేది దీని యొక్క పెరిమీటర్ అనమాట, చుట్టుకొలత. అలాగే ఇక్కడ మనకి చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? 176 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో అలా 22 పార్ట్స్ ఈక్వల్ టు 176 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది సైడ్స్ కాబట్టి మొత్తాన్ని యాడ్ చేస్తే నాకు వచ్చేది పెరిమీటరు. అలాగే ఇక్కడ పెరిమీటర్ 176 అన్నాడు. రెండింటిని ఈక్వల్ చేసా. అలా 22 పార్ట్స్ ఈక్వల్ టు 176 సెంటీమీటర్స్ అన్నాడు. సో ఇక్కడ 11 పోతుంది చూడండి. 11 2 టైమ్స్ పోతుంది. 11 ఇక్కడ 1 ఇంకా 6 మిగులుతుంది. 6 టైమ్స్ పోతుంది. 2 1 టైము, 2 ఇక్కడ 8 టైమ్స్. అలా 1 పార్ట్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అవుతుంది. అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే లాంగెస్ట్ సైడ్ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఉన్న వాటిలో పెద్ద సైడ్ ఏంటి? 7 అని కదా. 7 మీన్స్ 7 పార్ట్స్. 7 అంటే 7 పార్ట్స్ అనమాట. ఓకేనా, సో 7 పార్ట్స్ ఏమవుతుంది? 7 56 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. 1 పార్ట్ ఈక్వల్ టు 8 కాబట్టి 7 56 సెంటీమీటర్లు. దట్ ఈజ్ 4th ఆప్షన్. చూడండి క్వశ్చన్ నెంబర్ 42. ఇక్కడ ఏమంటున్నాడంటే ద స్క్వేర్ రూట్ ఆఫ్ 182.25 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 18225/100గా రాసుకోవచ్చు. అవునా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 18225/100 అంటే 10 అవుతుందా? సో ఇప్పుడు సింపుల్ దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్ ట్రిక్ ఉంది. ఏంటంటే చూడండి, ఇక్కడ 5తో ఎండ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వచ్చేది కూడా ఖచ్చితంగా 5తోనే ఎండ్ అవ్వాలి. ఓకేనా, ఇక్కడ 5తో ఎండ్ అవుతుంది కాబట్టి దీని యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసినా సరే ఖచ్చితంగా అది 5తోనే ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ 5 అని తెలిసిపోయింది కాబట్టి స్క్వేర్ రూట్ అంటున్నారు కాబట్టి 2 డిజిట్స్ క్యాన్సిల్ చేస్తే మనకి 182 ఉందా? సో 182కి
దగ్గరగా ఉండాలి, దానికంటే తక్కువ ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకో. మరి 182కి దగ్గరగా ఉండి దానికంటే తక్కువ ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుంది? 13 స్క్వేరే కదా. 169 అనేది దీనికి దగ్గరగా ఉండేది, దానికంటే తక్కువ ఉంటుంది కాబట్టి 169 అంటే 13 స్క్వేర్ కాబట్టి 13 తీసుకో. 13 తీసుకుంటే ఇదేమవుతుందంటే 135 అవుతుంది అనమాట. అంటే సింపుల్గా దీని యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 135 వస్తుంది. ఇక్కడ మళ్ళీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఇక్కడ మనకి అన్ని ఎగ్జాక్ట్ నెంబర్సే ఇస్తాడు, మళ్ళీ దీనికి పాయింట్లు వచ్చేవి ఏమీ ఇవ్వడు అనమాట. ఓకేనా. సో సింపుల్గా దీని యొక్క స్క్వేర్ రూట్ ఏమైందంటే 135 అయింది. బై 10 ఉంది కదా, సో బై 10 కాబట్టి ఏమవుతుందంటే 13.5 అవుతుంది. సో అలా ఆప్షన్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ అలాగే మనకు గనక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే డైరెక్ట్గా వెళ్ళి 13.5 అనేది ఆన్సర్ పెడతాం. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు చూడండి, దీని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మరి దీని యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ వీటికి స్క్వేర్ చేస్తే ఇది రావాలి, ఎందుకంటే దీని స్క్వేర్ రూట్ ఇది వస్తుంది కాబట్టి వీటిని స్క్వేర్ చేస్తే ఇది రావాలి. మరి అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. సపోజ్ ఇప్పుడు ఇది 12 అనుకుంటే అప్రాక్సిమేట్గా 12 స్క్వేర్ అంటే 144 అవుతుంది. మరి దీనికి ఇది చాలా దగ్గరికి ఉంది, అలాంటప్పుడు మరి ఇది అవుతుందా? అవ్వదు కదా. అలాగే ఇక్కడ చూడండి 11 తీసుకుంటే 11 అనుకుంటే 121 అంటే ఇది చాలా దూరం ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఈ రెండు ఆన్సర్లు అవ్వు. 9 అంటే 81 కాబట్టి ఇది కూడా అవ్వదు అనమాట. మరి దీనికి దగ్గరకు ఉన్నది ఇదే 13 అంటే 169 దగ్గరికి ఉంది కదా. సో అలా ఫస్ట్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 49. ఇక్కడ ఏమంటున్నాడు అంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 cos θ, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x² ప్లస్ 1/x² అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఫైనల్గా ఈ కండిషన్ ఇచ్చేసి దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకి క్లియర్గా చూస్తే స్క్వేర్లోనే చూసారా, x² 1/x² స్క్వేర్లోనే కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది నాకు ఎటు తిరిగి ఉంది కాబట్టి దీనికి స్క్వేర్ చేస్తా. ఓకేనా, దీనికి స్క్వేర్ చేస్తే ఈ టర్మ్స్ వస్తుంది చూడండి. స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది x² ప్లస్ 1/x² అవుతుంది, x² ప్లస్ 1/x² ప్లస్ 2ab, a² ప్లస్ b² ప్లస్ 2ab అంటే 2x ఇంటూ 1/x అవుతుంది. ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అనుకోండి. ఆఫ్ కోర్స్ ఇది 4 cos² θ అవుతుంది, 4 cos² θ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 cos² θ, 4 cos² θ. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి -2 అవుతుంది ఇటు వస్తే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 కామన్ తీస్తారు, 2 కామన్ తీసి ఇది ఏమవుతుంది 2 cos² θ, 2 cos² θ -1 అవుతుందా. సో ఇదేమవుతుందంటే 2 cos² θ -1 అంటే cos 2 θ అవుతుంది. ఓకేనా, 2 ఇంటూ ఇది cos 2 θ. ఓకేనా, 2 cos² θ -1 అంటే cos 2 θ అవుతుంది. సో అలా 2 ఇంటూ cos 2 θ ఏమవుతుంది, ఆప్షన్ 2 అయినా కదా. చూడండి క్వశ్చన్ నెంబర్ 50. ఇక్కడ ఏమంటాడంటే ఇన్ టాసింగ్ 3 coins ఎట్ ఏ టైమ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 head ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకేసారి 3 నాణ్యాలను విసిరినప్పుడు కనీసం ఒక తలని పొందే సంభావ్యత ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మరి 3 కాయిన్లు మనం టాస్ చేసినప్పుడు ఖచ్చితంగా అవి ఎలా పడటానికి ఛాన్స్ ఉందంటే 3 టైల్స్ పడవచ్చు, 3 హెడ్స్ పడవచ్చు. ఫస్ట్ 2 హెడ్లు పడి ఇంకోటి టైల్ పడవచ్చు, ఒకటి హెడ్ తర్వాత టైల్ తర్వాత హెడ్, ఇలా 8 రకాలుగా పడవచ్చు అనమాట. ఓకేనా, 8 రకాలుగా ఇలా పడవచ్చు. అంటే ఇవేమవుతాయి అంటే 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు ఇవన్నీ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అవుతాయి అనమాట. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. మళ్ళీ వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చూడండి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, ఇక్కడ మనకి కాయిన్ని టాస్ చేసినప్పుడు ఒకటి హెడ్ పడవచ్చు, ఇంకోటి టైల్ పడవచ్చు. అంటే ఓన్లీ రెండిటికే ఛాన్స్ ఉంది, హెడ్కి కానీ టైల్కి కానీ. కాబట్టి 2 రాయండి. పవర్ ఇక్కడ 3 కాయిన్స్ కదా, 3 కాయిన్స్ కాబట్టి క్యూబ్ చేయండి. ఒకవేళ 2 కాయిన్స్ అయితే స్క్వేర్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ 3 కాయిన్స్ కాబట్టి క్యూబ్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 8. సో అలా టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటంటే 8 అనమాట. క్లియర్ కదా. సో ఇది 8. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నా అంటే ప్రాబిలిటీ దేనికి, మనం ఇలా టాస్ చేసినప్పుడు కనీసం ఒక హెడ్ అయినా పడడానికి ప్రాబిలిటీ ఏంటి అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ కనీసం ఒక హెడ్, ఇక్కడ వీటన్నిటిలో అట్లీస్ట్ ఒక హెడ్ పడిద్ది అనమాట. ఎక్సెప్ట్ 3 టైల్స్ పడ్డ ఈ చోట తప్ప మిగిలిన ఈ 7 చోట్ల ఖచ్చితంగా హెడ్ అనేది ఉంటుందన్నమాట, కనీసం ఒక హెడ్ అయినా. సో అలా హెడ్ పడటానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటంటే ఈ 7 అనమాట. ఇవి వచ్చేసి ఫేవరబుల్ అవుట్కమ్స్, ఇవి వచ్చేసి టోటల్ అవుట్కమ్స్ అనమాట. మనల్ని అడిగింది ప్రాబిలిటీ అడిగాడు, ప్రాబిలిటీ అడిగితే అయిపోయినట్టే. ఇంక చూడండి ఫేవరబుల్ బై టోటల్ అనమాట. ప్రాబిలిటీ అంటే ఫేవరబుల్ బై టోటల్. ఫేవరబుల్ ఎన్ని, ఈ ఒక్క కేసు తప్ప మిగిలిన అన్ని కేసుల్లో కూడా మనకి హెడ్ పడిద్ది అనమాట. కాబట్టి 7 బై టోటల్ ఎన్ని 8. అలా ప్రాబిలిటీ ఏమైంది 7/8. ఓకేనా.
చూడండి క్వశ్చన్ నెంబర్ 63. ఇక్కడ ఏమంటున్నాడంటే ద ప్రోడక్ట్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 0.60 ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 1/15th ఆఫ్ ది అదర్ దెన్ వాట్ ఆర్ ద నంబర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రెండు సంఖ్యల లబ్ధం 0.60 ఒక సంఖ్య రెండవ సంఖ్యలో 1/15వ వంతు అయినా ఆ రెండు సంఖ్యలు ఏవి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే 0.60 అంట. నెంబర్స్ని ఏబి అనుకుంటే ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే 0.60 అనమాట. ఓకేనా. 0.60 అంటే 6/10 రాసుకోవచ్చా, 0.60 అంటే 6/10 రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3/5 అవుతుందా, 3/5. అలాగే ఇక్కడ ఏమన్నాడు వన్ నెంబర్ ఈజ్ 1/15th ఆఫ్ ది అదర్. వన్ నెంబర్ అంటే లెటర్స్ ఏ అనుకుంటే ఇది ఎలా ఉందంటే 1/15th ఆఫ్ ది అదర్. అదర్ అంటే బి కదా, సో 1/15th ఆఫ్ బి అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏ బదులు 1/15 ఇంటూ బి సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఏ బదులు 1/15 ఇంటూ బి ఇంటూ ఇంకొక బి ఉంది ఇక్కడ ఆల్రెడీ. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 3/5 కదా, సో 3/5 అవుతుంది అనమాట. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి 5 1 టైమ్ 5 ఇక్కడ 3 టైమ్స్. బీ స్క్వేర్ ఈక్వల్ టు ఈ 3 అటు వెళ్తే 3 స్క్వేర్ అవుతుంది. దీన్ని బట్టి బి ఈక్వల్ టు 3 అవుతుంది. 3 నథింగ్ బట్ 3.0 పాయింట్లు ఇచ్చారు కదా, సో 3.0 అనుకోండి. బి 3.0 అయితే బి 3 అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే 1/15 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 అవుతుంది. 1/5 అంటే 0.2 అవుతుంది అనమాట. ఓకేనా. ఏ 0.2 బి 3.0. మరి ఇక్కడ 0.2 3.0 ఇక్కడ 0.2 3.0 అంటే థర్డ్ ఆప్షన్ కదా. చూడండి క్వశ్చన్ నెంబర్ 64. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అనేసి మనకి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు కదా, సో దీని యొక్క రేడియస్ కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్ని మనం ax² + by² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే దీని యొక్క రేడియస్ ఏమవుతుందంటే రేడియస్ ఈక్వల్ టు g² + f² మైనస్ సికి ఈక్వల్ అవుతుంది అనమాట. రేడియస్ ఈక్వల్ టు g² + f² మైనస్ సికి ఈక్వల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ g అంటే కంపేర్ చేస్తే 2g బదులు ఏముంది 7 ఉందా, సో 2g బదులు 7 ఉంటే g ఏమవుతుంది 7/2 అవుతుంది. ఇక్కడ 2gx కదా, 2g ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఏముంది 7 ఉంది. 2g ఈక్వల్ టు 7 అంటే g ఈక్వల్ టు 7/2 హోల్ స్క్వేర్ అంటే 49/4 అవుతుందా. ప్లస్ ఎఫ్ బదులు ఏముంది 2f ఈక్వల్ టు 4 కదా, 2f ఈక్వల్ టు 4 అయితే f ఈక్వల్ టు 2 అవుతుంది. 2 అంటే 2 స్క్వేర్ అనమాట, 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది అనమాట. ఓకేనా. 4 మైనస్ సి ఎంత ఉంది 9 ఉందా, సో 9 అవుతుంది అనమాట. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే √/4 అనేది ఎల్సిఎం అవుతుంది. ఇక్కడది ఏమవుతుంది 49 ఇది -5 అవుతుందా, -5 4 వెళ్ళి మల్టిప్లై అవుతుంది కదా, -20 అవుతుంది. అర్థమైందా. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే √29/4 అవుతుంది. 4 బయటకు వస్తే 2 అవుతుందా, √29/2 అవుతుంది అనమాట. అలా రేడియస్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఫోర్త్ ఆప్షన్కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈజ్ √29/2 అవుతుంది. ఇక్కడ దీన్ని కంపేర్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. √g² + f² - c ఈక్వల్ టు రేడియస్ అవుతుంది. దట్ ఈజ్ √29/2. చూడండి క్వశ్చన్ నెంబర్ 65. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ద లైన్ అనేసి మనకు ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చేసాడు. ఓకేనా. సో ఇక్కడ ఆరిజిన్కి ఈ లైన్కి మధ్య డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. ఆరిజిన్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఎ పాయింట్ అంటే ఇది 0.0 కదా, సో ఈ పాయింట్కి ఈ లైన్కి డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు, ఈ మధ్య డిస్టెన్స్ అనమాట. ఓకేనా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పాయింట్కి ఒక లైన్కి మధ్య డిస్టెన్స్ కనుక్కోమంటే సింపుల్గా ఏం చేస్తారంటే పాయింట్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సబ్స్టిట్యూట్ చేయడం అంటే x బదులు 0 y బదులు 0 పెడితే ఏమవుతుంది, ఇది 0 ఇది 0 6 వస్తుందా, సో 6. ఇక్కడ డిస్టెన్స్ కాబట్టి పైన దానికి మాడ్ వేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కొన్నిసార్లు మైనస్ కూడా వచ్చింది, అందుకే మాడ్ వేయాలంటుంది. ఓకేనా. బై √x కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అనమాట. దట్ ఈజ్ 16 ప్లస్ y కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ అంటే y కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ అంటే 9 అవుతుందా, దట్ ఈజ్ ఈక్వల్ టు 6/√25 అవుతుంది. √25 అంటే 5 అవుతుంది అనమాట. ఓకేనా. అలా ఆరిజిన్కి దీనికి డిస్టెన్స్ ఏమవుతుందంటే వీటి మధ్య డిస్టెన్స్ అనేది 6/5. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 66. ఇక్కడ ఏమంటాడంటే ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 12 years. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 4 times అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కొంత సొమ్ము చక్ర వడ్డీతో 12 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది, ఎన్ని సంవత్సరాలలో అది 4 రెట్లు అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. జనరల్గా మనకి ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అలాంటివి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కొంత మనీ అనేది డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది, ఇన్ని సంవత్సరాల్లో డబుల్ అవుతుంది, ఇన్ని సంవత్సరాల్లో ట్రిపుల్ అవుతుంది అనేసి మనకి క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట. ఓకేనా. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయితే వీటిని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి మనీ ఏమవుతుంది డబుల్ అవుతుంది. డబుల్ అవటం అంటే 2 times అవుతుంది అనమాట. 2 times అవడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది, 12 years ఆఫ్ టైం అయితే పడుతుంది అనమాట. 2 times అవడానికి
12 ఇయర్స్ టైం పడుతుంది. అయితే క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే 4 టైమ్స్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఆల్రెడీ 2 టైమ్స్ అవ్వడానికి మనకి ఎంతో తెలుసు టైం అనేది 12 ఇయర్స్. అప్పుడు ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఈ 4ను కూడా 2 యొక్క పవర్స్లో రాసుకోండి. ఓకేనా, ఈ 4ను కూడా 2 యొక్క పవర్స్లో రాసుకోండి. మరి 4ని 2 యొక్క పవర్స్లో ఎలా రాస్తాం? 2 స్క్వేర్ రాసుకోవచ్చా? సో 2 స్క్వేర్ రాసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు చూడండి 2 యొక్క పవర్లో ఏముంది? 1 ఉంది కదా. సో 1 పార్ట్కి 12 ఇయర్స్ అంటే ఇక్కడ 2 పార్ట్స్ కాబట్టి 2 పార్ట్స్కి ఏమవ్వాలి? 24 ఇయర్స్ అవ్వాలన్నమాట. 24 ఇయర్స్ అవ్వాలి. అర్థమైందా? ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడున్న దాన్ని కూడా 2 యొక్క పవర్స్లో రాసుకున్నాం. 2 యొక్క పవర్స్లో రాస్తే 2 స్క్వేర్ అయ్యింది. ఇక్కడ పవర్లో 1 ఉంది కాబట్టి 1 పార్ట్కి 12 ఇయర్స్ కాబట్టి ఇక్కడ 2 ఉంది పవర్లో 2 ఉంది కాబట్టి 2 పార్ట్స్కి 24 ఇయర్స్ అనమాట. అలా 4 టైమ్స్ అవ్వడానికి టైం ఎంత పడుతుందంటే 24 ఇయర్స్ ఆఫ్ టైం అయితే పడుతుందన్నమాట. సో ఇది బెస్ట్ అనమాట, ఇది బెస్ట్ ట్రిక్ అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 68. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద వాల్యూ ఆఫ్ sin 60 cos 60 ఈజ్ ఈక్వల్ టు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. డైరెక్ట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.